నిలబెట్టించేదని చేత రాదు, దూరతారు. మీరు కూడా వస్తుంది సార్, అడ్డు ఉండే దానివల్ల మనుషులు కట్టిపోతుంది మా బాధ. కొంచెం పైకి లేస్తే కొంచెం కార్కి చెట్టు వైడ్గా ఉండండి అందరూ. సరే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని చెట్టును చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల స్థితి పెంచుతూ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ ను పచ్చని తోరణంగా 1985 లో త్రూఅవుట్ ద కంట్రీ. సో ఈ సోషల్ ఫారెస్ట్ మనకు ఉన్నటువంటి ప్రజెంట్ ఫారెస్ట్ ఏరియా 23 మనకు ఉన్నటువంటి ప్రజెంట్ ఫారెస్ట్ ఏరియా 23. ఈ వన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవనీయులు ఎంపీ సార్ గారికి, అసలు మనం ఎందుకు పెంచాలి చెట్లు మనతో పాటు అర్థమవుతుందా మనకి? మనం విద్యార్థి దశలో చూసుకుందాం, మనం అందరం చెట్లు పెంచాలి. ఇది డిప్లీట్ అయిపోతే మనకు వచ్చిన నష్టాలు ఏంటి అందుకని అర్థమవుతుందా? మనం చెట్లు పెంచడం ఫారెస్టేషన్ కానీ ఎందుకంటామంటే ఫారెస్ట్ కవర్ ఎక్కడుందో అక్కడ ఎక్కువ వర్షాలు పడతాయి. ఎందుకంటే అవి మనకి ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. మనం హైడ్రోజన్ వదిలితే అవి మనకి ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. అది మన ప్రాణవాయువు వాటి దగ్గర నుంచి వస్తుంది. అంటే మనం వాటిని కానీ తగ్గించుకుంటుంటే మన ప్రాణవాయువుని మనం తగ్గించేసుకుంటున్నాం అనమాట. సో అది దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రపోర్షన్గా ఎంతమంది ప్రజలు ఉన్నారో అంత ఫారెస్ట్ కవర్ ఉండాలనేది మన ఉద్దేశం. మనం కానీ ప్రజలు పెరుగుతున్నాం, ఫారెస్ట్ కవర్ తగ్గిపోతా ఉంది. మనం 35 crores 40 crores 40 crores ఉన్నప్పుడేమో 34% ఉన్నాం. ఇప్పుడు 140 crores ఉన్నప్పుడేమో 23%కి వచ్చాం. అంటే మనం ఇటు పెరుగుతుంది, ఇటు తగ్గిపోతుంది. అంటే మన ప్రాణవాయువుని మనమే తీసేసుకుంటున్నాం. అందుకనే మన లైఫ్ స్పాన్ కొన్ని ఉన్నత వర్గాల్లోనేమో 65కి వెళ్ళింది. కొన్ని వర్గాల్లో ఈ ఆక్సిజన్ ప్రాబ్లం వలన, ఇతర పొల్యూటెంట్ ప్రాబ్లం వలన లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. మీరు ఈ మధ్య చూస్తూ ఉన్నారు, యంగ్స్టర్స్ చనిపోతున్నారు. 50 లోపు చనిపోయే డెత్ రేట్ ఎక్కువ ఉంది. 35, 45లో కూడా చనిపోతున్నారు. అంతటా కారణం ఏంటంటే వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పులు. ఆ మార్పుల వలన మన ఆరోగ్య పరిస్థితిని మనమే పాడు చేసుకుంటున్నాం. అట్లాగే ఇంకొక పెద్ద నష్టం ఉంది దీనిలో. మనం కానీ చెట్లను తీసేస్తే భూమిలో ఉన్న పట్టు అవి జారిపోతూ ఉంటాయి. వర్షాలు పడినప్పుడు అది ఎప్పుడైతే నేల మట్టి అంతా కొట్టుకుపోయి ఉంటే మనకి ఎక్కడో ఒక చోట, ఇప్పుడు మనం కేరళలో చూశారు, కేరళలో ఏమైపోయింది, మొత్తం ఒక వరదలాగా వచ్చేసి మట్టి పడిపోయి ఒక ఊరు మునిగిపోయింది. దానికి కారణం ఏంటంటే చెట్లు లేకపోవటం. అంత టీ గార్డెన్స్ వేసారు. అక్కడ టీ గార్డెన్స్ వేస్తే ఆ మట్టిని అవి నిలపలేవు. పెద్ద చెట్లు అయితే ఏమవుతుందంటే వేళ్లతోటి మట్టిని కొట్టుకుపోకుండా ఆపుతుంది. ఎక్కడైతే చెట్లు ఉంటాయో అక్కడ మట్టి కొట్టుకుపోదు. ఎక్కడైతే చెట్లు ఉంటాయో అక్కడ వరదలు రావు. వాటర్ అయితే వస్తుంది కానీ మట్టి వరదలు రావు. అందుకని భూమిని మనం పట్టి ఉంచడానికి, మనకు ఇచ్చే ఆక్సిజన్ కోసం మనం చెట్లను పెంచుకుంటూ ఉండాలి. ఇంకా చూస్తే ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ రకరకాల జంతువులు, జీవాలు ఉన్నాయి. భూమి మీద పాకేవి ఉన్నాయి, భూమి మీద నడిచేవి ఉన్నాయి, పైన ఎగిరే ఉన్నాయి. వీటన్నిటికీ ఎక్కడ స్థానం ఉంది? మనకు మాత్రం చక్కగా ఎక్కడో ఇళ్ళు, పట్టణాలు, పల్లెటూరులో ఉంటున్నాం. వాటికి స్థానం లేదు. వాటికి స్థానం ఉండాలంటే ఇట్లాంటి చెట్లు, ఇట్లాంటి అడవులు అవసరం. అవి కూడా పెరగాలి. సమతౌల్యం పాటించాలంటే
ఎందుకు చాలా మంది చెప్తుంటారు టైగర్స్ కూడా పెంచుకోవాలి మనం. టైగర్స్ మనకి డేంజర్ చేస్తాయి కదా, దాని ఎండేంజర్ స్పెసీస్ అంటే ఎందుకు అంటున్నాం? స్నేక్స్ ఉంటాయి, స్నేక్స్ మనకు ప్రమాదం చేస్తాయి కదా, పెరగాలని ఎందుకు అనుకుంటున్నాం? లేకపోతే ఇంకా చిరుత పులుగులు ఉంటాయి, ఏనుగులు ఉంటాయి. వీటినన్నిటినీ కూడా మన సమతుల్యం కోసం, వాటిని పెంచడానికి, వాటి ప్రొటెక్షన్ కోసం మనం ప్రయత్నం చేస్తాం. టైగర్స్ డే ఉంది, టైగర్ ప్రొటెక్షన్ రిజర్వ్స్ ఉన్నాయి. ఎందుకు చేస్తున్నాం మనం ఇవన్నీ? ఎందుకంటే మనతో పాటు అవి కూడా పెరగాలి, సమతుల్యం పాటించాలి. మనకు జరిగే నష్టాలకి అవి మనల్ని కాపాడుతుంటాయి. మనకు చేసే హాము తక్కువ, మనకు చేసే మేలు ఎక్కువ. వాటికి కూడా అడవులు కావాలి. ఈ అడవులు కానీ మనం తీసేసుకుంటా పోతే మనకి ముందు జనరేషన్స్కి, మేబీ మా జనరేషన్ తర్వాత మీరు, మీ తర్వాత మీ పిల్లలు, మీ మనవాళ్ళు, వీళ్ళందరికీ ఇంకేం కనపడదు. లైఫ్ తగ్గిపోతూ ఉంటుంది. లైఫ్ తగ్గిపోయి ఉండి శూన్యం మిగులుతుంది. కాబట్టి అందరూ తలో ఒక మొక్క వేయటం పెంచడం గవర్నమెంట్ చేయటమే కాకుండా మనం కూడా ప్రైవేట్ వ్యక్తులను కూడా చేసుకోవాలి. అందరూ రెస్పాన్సిబుల్గా తీసుకోవాలి. మొక్క ఏదన్నా తీయటం అంటే మనం హామ్ చేసుకున్నంత ఫీలింగ్ రావాలి మనకి. ఏ మొక్క కూడా అట్లా ఈజీగా కూడా పోతూ ఇట్లా తినేస్తాం మనం, దాన్ని ఇట్లా లాక్కొని పోతాం. చిన్న మొక్కను అట్లా చేయకూడదు. అట్లాగే గవర్నమెంట్ కూడా, ప్రభుత్వాలు కూడా, మీకు కొన్ని పట్టణాల్లో ఉన్నాయి, ఒక చెట్టుని ఏదన్నా ఒక కొమ్మ తీయాలంటే రోడ్డుకి అడ్డం వస్తుంది, ఎలక్ట్రిసిటీ లైన్కి అడ్డం వస్తుందంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాలి. పొరపాటున గవర్నమెంట్ డిపార్ట్మెంట్ తీసినా, ప్రైవేట్ వాళ్ళు తీసినా హెవీ పెనాల్టీ ఉంటుంది. ఎంత పెనాల్టీ అంటే మీరు కట్టలేనంత పెనాల్టీ ఉంటుంది. అట్లాంటి పెనాల్టీస్ మనకు కూడా ఇవ్వాలి. మొక్క తీస్తే మనకి పెనాల్టీ వేయాలి. ఇల్లు కట్టడానికి మొక్క అడ్డం వచ్చిందని తీసేసేయాలి. అట్లా చేసే పని అయితే చాలామంది అధికారులకు వేయాలి, చాలామంది రాజకీయ నాయకులకి వేయాలి. వాళ్ళు వస్తేనే మొత్తం కొట్టేసి దారి చేస్తున్నారు. అట్లాంటి పని చేయకూడదు. దారి ఉన్న చోట మనం వేసుకోవాలి, కానీ అవి కొట్టేసి మనం వెళ్ళకూడదు. సో ఇట్లాంటివన్నీ మీరు భవిష్యత్తు పౌరులు మీరు ఇది చూసుకొని మొక్కల ఇంపార్టెన్స్ ఎందుకు మనం పెంచుకోవాలి, ఎట్లాంటి స్పెసీస్ని మనం కాపాడుకోవాలి, ఎట్లాంటి మొక్కలు వేస్తే లాంగ్ డ్యూరేషన్ ఉంటాయి. అడవుల్లో ఉంటాయి, హిమాచల్ ప్రదేశ్ వాటిలో బెరడుతోనే మనకి చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఆయుర్వేద మందులు వస్తున్నాయి కదా ఇప్పుడు, తర్వాత హోమియో మందులు వస్తున్నాయి కదా, అవన్నీ ఆ మొక్కల్లో నుంచి, వాళ్ళు పెంచుకున్న మొక్కల్లో నుంచి కొన్ని ఏరియాల్లో అవే పెంచుతారు. ఆ బెరడు తీసుకొని దానివల్ల మనకు వచ్చే ఆయుర్వేద మందులని సప్లై చేస్తున్నారు. అలోపతిక్, ఆయుర్వేదం, హోమియో, వీటిలో ఇంకా మనం ఆయుర్వేదం మీద ఆధారపడేవాళ్ళు, కేరళ వాళ్ళు, మనం కూడా కొంతమంది ఆధారపడుతున్నాం. కాబట్టి వీటన్నిటికీ కూడా మనం చెట్లు పెంచుకోవాలి, మనం ఫారెస్ట్ కవర్ని పెంచుకోవాలి. అట్లీస్ట్ ఫ్యూచర్ జనరేషన్స్కి మనం 140 నుంచి 150 కోట్లు అయ్యేటప్పటికి దీన్ని 30% కన్నా తీసుకొద్దాం అంటే ప్రభుత్వాలు పూనుకోవాలి, అలాగే ప్రైవేట్ వ్యక్తులు పూనుకోవాలి, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పూనుకోవాలి. ఏదో మొక్కుబట్టి మనం చేస్తే ప్రయోజనం ఉంటుంది. కాబట్టి మీ అందరికీ ఈ సందర్భంగా మీరు ఖచ్చితంగా ప్రమాణం తీసుకున్నారు ఇప్పుడే, ప్రతిజ్ఞ. దాని ప్రకారం అందరూ మొక్కలు వేయటం, రోజుకు ఒక చిన్న మొక్క వేయటం, లేకపోతే నెలలో 8 మొక్కలు వేయటం అనేది అందరూ పెట్టుకొని మొక్కలు నాటుకొని దీన్ని మొత్తం ఒక ఏరియాగా చేద్దాం. సో అందరూ ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. సెకండ్ ప్రైజ్ ఆర్సిని, సెకండ్ ప్రైజ్. తర్వాత ఎస్ఏ రైటింగ్ సూర్య తేజ, హరిత. నమస్కారం. ఈరోజు ఈ వన మహోత్సవ సందర్భంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రాంకి మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటరు, వాళ్ళ అఫీషియల్స్తో కలిసి మేము పాల్గొన్నాం. ఈ సందర్భంగా పిల్లలు, స్టూడెంట్స్ కూడా వివిధ స్కూల్స్ నుంచి విద్యార్థినులు వచ్చారు. వాళ్ళకి అటవీ పరిరక్షణ గురించిన ప్రాముఖ్యతగానే మేము చెప్పడం జరిగింది. అట్లాగే అడవులు ఎందుకు పెంచుకోవాలి, మనం ఇప్పటి వరకు మన అడవులు ఎందుకు తగ్గిపోతుంది, మన పాపులేషన్ పెరుగుతుంది, అడవుల కవర్ తగ్గుతుంది. మనం ప్రపోర్షనేట్గా నైష్పత్తిక భాగంతో అడవులను ఎందుకు పెంచుకోలేకపోతున్నాం? ఈ కారణాలు ఎత్తుక్కొని అది పెంచుకున్నాం. మనం గవర్నమెంట్ సపోర్ట్ తోటి, ప్రైవేట్ వ్యక్తుల సపోర్ట్ తోటి మనం అడవి వృక్షాలు పెంచుకుంటే అడవి కవర్ని దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఇది పెద్ద ఉద్యమంలాగా జరుగుతుంది. ఎంత ఉన్నా సరే ప్రజలతో పాటు నైష్పత్తికంగా ఇది పెరుగుతుండాలి, ప్రపోర్షనేట్గా అంటారు. ఈ పెరిగితేనే మన జీవనం సరిగా ఉంటుంది. ఈ జీవనం ఎందుకు సరిగా ఉంటుందంటే వాటితో పాటు మనకు ఆక్సిజన్ వస్తుంది, మనం ఇచ్చే హైడ్రోజన్ అది తీసుకుంటుంది, అలాగే వర్షాలు వస్తాయి, అలాగే భూమి నేల కాపాడుతాయి వాటి వేళ్లతోటి. అట్లాగే వాటిలో పెరిగే రకరకాల జంతువు, కొన్ని వేల లక్షల స్పెసీస్ ఉన్నాయి మనకి.
పెద్ద ఏనుగు దగ్గర నుంచి, టైగర్ల దగ్గర నుంచి, కింద పాముల దగ్గర నుంచి, చిన్న చిన్న ఇన్సెక్ట్స్ దగ్గర, వాటన్నిటికీ మనతో సంబంధం ఉంది. ఆ సంబంధంతో సమతౌల్యం కాపాడుకోవాలి ఈ ప్రపంచంలో. దేశంలో కానీ, మన నియోజకవర్గంలో, మన డిస్టిక్లో సమతౌల్యం కాపాడుకోకపోతే చాలా కష్టం అవుతుంది. అలాగే మనం స్నేక్స్ ఉన్నాయి, పాముల్ని మనకు హామ్ చేసే వాటిగా చూస్తాం, కానీ పాములు మనకి చేసే మేలు కూడా మనం చూడాలి. ఆ పాములు అనే జాతే లేకపోతే మన ఎలుకలతో మనం తట్టుకోలేం. ఇక్కడ వాటిని కట్ చేస్తుంటాయి. అలాగే జింకలు కొన్ని లక్షలు ప్రొడ్యూస్ అవుతుంటాయి, అవి ఎక్కువైపోతాయి మనకంటే, కానీ వాటిని కట్ చేయడానికి టైగర్లు, చిరుతపులులు అవన్నీ అక్కడ ఏర్పాటు చేసుకుంటాయి. వాటి ఆహారమే అది. సో అట్లాగా సమతౌల్యం పాటించడానికి ఈ నేచర్ మనకు ప్రొవైడ్ చేసింది. వాటిని అన్నింటినీ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అట్లయితేనే మన జీవనం ప్రమాణాలు బాగుంటాయి. వాటిని మనం తగ్గించుకుంటున్నాం. ఆక్సిజన్ చెట్టు నరికేస్తే మనం ఆక్సిజన్ మనం తగ్గించుకుంటున్నాం, మన లైఫ్ మనకి ప్రమాదంలోకి తెచ్చుకుంటున్నాం. సో ఇవన్నీ కనిపెట్టి మంచిగా మొక్కలు నాటండి. ప్రభుత్వ సహాయం జరుగుతుంది, ప్రైవేట్ వ్యక్తులతో మొక్కలు నాటని చెప్పి మనం చెప్పడం జరిగింది. మీ అందరికి కూడా మరి ఒకసారి చెప్తున్నాం, మీరు కూడా ప్రతి సందర్భంలో ఒక మొక్క వేయటం. ప్రివెన్షన్కి ఎట్లాగో మనం ప్రయత్నం చేస్తాం, అవి కట్ చేయకుండా అనేది ప్రభుత్వం తీసుకుంటుంది యాక్ట్ ద్వారా. పెనాల్టీస్ వేయటం, తర్వాత చిన్న వాటికి పెద్ద పెనాల్టీస్ వేస్తే ఆటోమేటిక్ తగ్గిపోతూ ఉంటుంది. ఎక్కడ చిన్న మొక్కను కట్ చేయటానికి కూడా వీల్లేని పరిస్థితి తీసుకొని రావాలి. లేదా అత్యవసరం అయితే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని చేయాలి. అట్లాంటి రూల్స్ కూడా పెట్టుకొని ప్రివెన్షన్కి చేద్దాం, మనం పెంచడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రెండు జరిగితే మన పర్సంటేజ్ పెరుగుతుంది. ప్రపంచంలో కూడా చాలామంది ఇదే చేస్తున్నారు. ఎన్ని అడవులు ఉన్నా మన ప్రజలతో సమానమైన ప్రపోర్షన్ అయితే రావట్లేదు. సో దాన్ని పెంచుకుందాం, మన జీవన ప్రమాణాలు పెంచుకుందాం అనేది మా ఉద్దేశం. ఒకసారి పరిశీలించేయండి సార్. ఇది డ్రై సీడ్, ఇది బిల్లెట్ సార్, చిప్స్, ఇది డ్రై సీడ్ సార్, ఇది సార్. అంటే ఇది మనకు ఫిబ్రవరి మార్చిలో ఇప్పుడు తిరుమలలో ప్లాంటింగ్ చేస్తున్నాం. ఇది మార్కింగ్ చేశాను. ఇది హైబ్రిడ్ సార్. ತುಂಬ ಪಾಳ್ಯಂ మా ఊరు చూడు పేరు